అందరికీ నమస్తే అండి. ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవడం అలవాటైపోయిందండి. ఎవరు ఏం మాట్లాడినా, ఎవడు బూతులు మాట్లాడినా, ఎవడి మీద కేసులు పెట్టినా, ఎవరిని అరెస్ట్ చేసినా సరే దానన్నిట్లికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి ఏడుస్తా ఉంటారు. సాక్షి పేపర్‌లో. సాక్షి పేపర్ అంటే ఎవరిదో కాదు కదా! జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక. ఇందులో వచ్చిందన్నీ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలే ఉంటాయి ఇందులో అన్నీ. ఒకసారి ఏమని రాసుకొచ్చారో చూడండి. ఈ నాగార్జున యాదవ్ అరెస్ట్ విషయంలో 2 ఏళ్ల క్రితం విమర్శించారని ఇప్పుడు కేసు. వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అక్రమ అరెస్టు. తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు సర్కార్ కుటిల రాజకీయం. ఏమైనా సిగ్గనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి? కాస్తన్నా సిగ్గుండాలి కదా! ఇప్పుడు ఆ నాగార్జున యాదవ్ గాడు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి జొమాటో డెలివరీ బాయ్ వాడు, వీడు ఇష్టానుసారంగా మాట్లాడాడు. మీ పార్టీ అధికార ప్రతినిధి. అంటే ఏంటి నువ్వు తిట్టించావా? డైరెక్ట్‌గా నువ్వే తిట్టించావు కదా! మరి అంతే కదా! నువ్వు చెప్పే లాజిక్ ప్రకారం చూస్తే నువ్వే తిట్టించావని చెప్పేసని అనుకోవాలి. మీరు మాట్లాడడం ఏంటి? తెలంగాణలో కేసు నమోదవ్వడం ఏంటి? తెలంగాణ పోలీసులొచ్చి వాడిని అరెస్ట్ చేయడం ఏంటి? మీరేమో చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడటం ఏంటి? సిగ్గనిపించట్లా? కాస్తైనా గాని. ఒకవేళ మీకేదన్నా చేతనైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అయ్యా! రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసని. అక్కడ ప్రభుత్వాల పైన విమర్శించలేం. కనీసం మనం గట్టిగా మాట్లాడడానికి కూడా లేదు మనకంత ధైర్యం. ఇవాళ ఇక్కడికొచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే ప్రయత్నం. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు. అడ్డుకోబోయిన భార్యను బూతులు తిడుతూ బలవంతంగా లాక్కెళ్లిన వైనం. అలా కాదు. నాగార్జున యాదవ్‌ని కొట్టుకుంటా తీసుకెళ్లారని చెప్పి రాయాలి. బాగుంటది. రాయండి. ఏమైంది? మీ గొర్రెలున్నారు కదా! వినేవాళ్ళున్నారు కదా! ఇక్కడ సింపతి డ్రామా మాట చూసారా? మళ్ళీ ఇప్పుడు నాగార్జున యాదవ్ వాళ్ళ భార్యని తీసుకొచ్చి, అయ్య బాబోయ్! నిజంగా మహిళలను తిట్టారంట. సింపతి వచ్చుద్ది కదా! కొద్దో గొప్పో సింపతి ఉండాలి కదా! ఆ సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం మాట. ఆ నాగార్జున యాదవ్ వాళ్ళ భార్యను బూతులు తిడుతూ బలవంతంగా లాక్కెళ్ళిన వైను. ఎక్కడుందండి? నేను ఆ వీడియోలు కూడా చూపిస్తా. నాగార్జున యాదవ్‌ని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చారు కదా! బయటికి తీసుకొచ్చినప్పుడు లాక్కెళ్ళారా? లేదంటే నార్మల్‌గా పోలీసులతో పాటు నాగార్జున యాదవ్ నడుచుకుంటా వెళ్ళాడా? నాగార్జున యాదవ్ భార్య అనుకుంటా ఆ వీడియోలో కనబడుతున్న ఆవిడే. ఆవిడతో పోలీసులు అసలు ఏమైనా మాట్లాడారా? ఒకసారి వివరంగా చెప్తే ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్క రోజులో 3 పోలీస్ స్టేషన్‌లకు తిప్పి వేధింపులు. ఒకసారి మ్యాటర్ కూడా చదివి వినిపిస్తాను చూడండి. తన ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలు విషయాల్లో అంటే హామీల అమలులో వెనకడుగుపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులతో తీవ్ర కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకేసింది. పొరుగు రాష్ట్ర సీఎంగా ఉన్న తన శిష్యుడి ప్రభుత్వ అండతో మరింతగా రెచ్చిపోతూ వేధింపులకు గురి చేస్తుంది. సిగ్గు, శరం ఉండాలి మీరు ఇలాంటి వార్తలు రాయడానికి. చంద్రబాబు నాయుడు గారినట్ట ఈ పనోడు ప్రశ్నించాడట. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే తెలంగాణలో కేసు పెట్టి అక్కడ అరెస్ట్ చేపిచ్చారని మాట్లాడుతున్నారు. ఇక రాసుకొచ్చారు కదా! అడ్డుకోబోయిన భార్యను బూతులు తిడుతూ బలవంతంగా లాక్కెళ్ళిన వైనం అని చెప్పేసని ఒకసారి నాగార్జున యాదవ్ గడు వీడియోలో. ఆ అరెస్ట్ సమయంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇది. నాగార్జున యాదవ్‌ని అరెస్ట్ చేసిన సమయంలో సీసీటీవీ ఫుటేజ్. ఇదిగో. ఇక్కడ ఎక్కడైనా సరే నాగార్జున యాదవ్‌తో గాని, నాగార్జున యాదవ్ భార్యతో ఎక్కడా మాట్లాడినట్టు ఏమీ లేదు. బలవంతంగా లాక్కెళ్ళినట్టు ఎక్కడా లేదు ఈ వీడియోలో. చక్కగా బయటకొచ్చారు, చెప్పులేసుకుంటున్నారు. కనీసం నాగార్జున యాదవ్ చేతులు కూడా పట్టుకోలేదు పోలీసులు. నాగార్జున యాదవ్ చేతులు కూడా పట్టుకోలా. కొంచెం చొక్కా పట్టుకొని ఈడ్చుకెళ్ళారనో, లాక్కెళ్ళారనో మీరు రాసుకొస్తున్నారు కదా! బూతులు తిట్టారని చెప్పేసని. ఇదిగో వాళ్ళ భార్య అనుకుంటా కదా! తెలీదు కన్ఫర్మ్ లేదు. భార్య అనుకుంటున్నాను నేనైతే. ఈవిడతో ఇక్కడున్న పోలీసు అధికారులు ఎవరో కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతసేపు నాగార్జున యాదవ్‌తోనే మాట్లాడుతున్నారు గానీ, వాళ్ళ భార్యతో ఒక్క మాట మాట్లాడలేదు. బూతులు తిట్టేసారంట, బలవంతంగా లాక్కెళ్ళిపోయారంట. పూర్తిగా చూడండి వీడియో. ఈ వీడియోలో ఎక్కడన్నా సరే తిట్టినట్టు గానీ, మాట్లాడినట్టు గానీ ఉందా అండి? వాయిస్ కూడా వినపడుతుంది. రెండో వీడియో చూపిస్తా. మీకు రెండో వీడియో, ఇంకొక వీడియో. ఏది? కారులో ఎక్కించి తీసుకెళ్తున్నప్పుడు. ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికి తీసుకొస్తున్నప్పుడు ఆ కారులో ఎక్కించి తీసుకెళ్ళిన వీడియో ఒకటి. అది కూడా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. ఇదిగో. ఇదే ఆ ఫుటేజ్. ఇక్కడ ఎక్కడైనా బలవంతంగా లాక్కెళ్తున్నట్టు ఉందా అండి? చూడండి ఒకసారి.
ఇదిగో నాగార్జున యాదవ్, అదిగో పోలీసులు, ఎక్కడ చేతులు కూడా ముట్టుకోలేదు. ఆ నాగార్జున యాదవ్ కరెక్ట్‌గా గేట్ దగ్గర ఆగి పోలీసులతో మాట్లాడుతున్నారు. ఈలోపు కారు వచ్చింది. కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇదిగో ఈవిడే అనుకుంటా ఆయన భార్య, నాగార్జున యాదవ్ వాళ్ళ భార్య. ఈవిడ ఇక్కడ ఉంది. అధికారులు అక్కడ ఉన్నారు. కనీసం ఈవిడతో మాట్లాడను కూడా మాట్లాడట్లేదు. చూసారు కదా! ఈలోపు ఎవరో బైక్ వేసుకొని వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది ఈవిడ. పోలీస్ అధికారులతో మాట్లాడాల, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. బహుశా ఆ అపార్ట్మెంట్‌లోనే ఉంటారనుకుంటా వాళ్ళు కూడా. తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారుగా. అదిగో ఆ కారు దగ్గర నిలబడి నాగార్జున యాదవ్‌తో మాట్లాడుతుంది గానీ, పోలీస్ అధికారులతో ఎవరో ఆవిడ మాట్లాడట్లా. అలాగని చెప్పేసని పోలీస్ అధికారులు ఎవరో నాగార్జున యాదవ్ వాళ్ళ భార్యతో మాట్లాడట్లా. స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ. మన పేపర్‌లో మాత్రం ఏమని రాయించాం జగన్మోహన్ రెడ్డి మనం? నాగార్జున యాదవ్ వాళ్ళ భార్యని బూతులు తిడుతూ లాక్కెళ్ళిన పోలీసులు. చంద్రబాబు నాయుడు గారిని గానీ, ప్రభుత్వాన్ని గానీ, హామీల విషయంలో గానీ ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అంటే మీరేమని మాట్లాడారు? మీరేమని విమర్శించారు? దాని వెనకాతల మీరు లేరా? ఆ రోజున నాగార్జున యాదవ్ అలా మాట్లాడడానికి కారణం మీరు కాదా? మీరే కదా మాట్లాడిపించింది. అంటే మీరు చెప్పిన లాజిక్ ప్రకారం ఇలాగే మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఏదైతే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారికి ముడేసేసి మాట్లాడుతున్నారో, మీరు చెప్పిన లాజిక్ ప్రకారం చూసుకుంటే ఇవాళ నాగార్జున యాదవ్‌ని అరెస్ట్ చేయడం గల కారణం మీరే. మీరే తిట్టించారు. మీ సొంత ఛానల్‌లో కూర్చోబెట్టి, మీ సొంత ఛానలే కదా సాక్షి. అందులో కూర్చోబెట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి నీచాతి నీచంగా మాట్లాడిపించారు. దీని అంతటికి కారణం మీరు కాదా? నేను మళ్ళీ చెప్తున్నా, నాగార్జున యాదవ్ అరెస్ట్‌కి గల కారణం జగన్మోహన్ రెడ్డి, ఎవ్వరు కాదు. చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఇంకొకరో కాదు. జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోతే ఇలాగే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని అలా అన్నారు, ఇలా అన్నారు. తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి కొంతమంది గొర్రెలు చించేసుకుంటారు మేధావులు. మరి మీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి, మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఉద్దేశించి నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి, పోనీ ఆంధ్ర ఓడే అనుకుందాం. మీరు మాట్లాడితే అంటారు కదా ఆంధ్ర, తెలంగాణ అని చెప్పేసని. మరి అంత నీచాతి నీచంగా మాట్లాడుతుంటే, కించపరుస్తూ మాట్లాడుతుంటే మీ మనోభావాలు ఎక్కడికెళ్ళిపోయినాయండి? ఎక్కడ దాచేశారు? ఏదైనా బీరువాలో పెట్టి తాళం వేశారా మనోభావాలన్నిటిలోని? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా ప్రెస్ మీట్లు పెట్టి. ఆంధ్ర, తెలంగాణ అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే మీరు ఇవాళ ఏమైపోయారండి? ఎందుకు మాట్లాడట్లేదు? లేదండి ఆ వీడియో ఇప్పుడుది కాదు, ఎప్పుడో 2 ఏళ్ల కిందటిది. పోనీ 2 ఏళ్ల కిందటైనా సరే మీరు స్పందించారా? స్పందించలేదుగా. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. వైరల్ అయినప్పుడు అయినా సరే స్పందించాలి కదా! వీడియో పాతదో, కొత్తదో స్పందించడానికి వచ్చిన నొప్పి ఏంటండి? అంటే పాత ఆటిల మీద స్పందించరేమో. మీరు మాట్లాడితేనే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎప్పుడెప్పుడో సంఘటనల గురించి మీరు చెప్తా ఉంటారు కదా ఇక్కడ. అప్పుడు అలా అన్నారండి, ఇప్పుడు ఇలా అన్నారండి, 3 ఏళ్ల కిందట మమ్మల్ని ట్రోల్ చేశారండి, మేము కేసులు పెట్టామండి, ఇప్పటికీ చర్యలు లేవండి, డామ్ డూమ్ డకారం అంటారు కదా! ఏమైందండి? అంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడితే మీకు మనోభావాలు దెబ్బతినవా? ఓహో! వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు కాబట్టి పర్వాలేదా? ప్రతి దానికి అడ్డగోలు సమర్థన, అడ్డగోలు వాదన, అడ్డగోలుగా బూతులు తిట్టడం, మళ్ళీ ఏమన్నా అంటే వచ్చి ఏడవడం. ఇదొక అలవాటైపోయింది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ మీ నాయకులు, మీ అధికార ప్రతినిధులు, ఆ సాక్షి ఛానల్‌లో ఉండే ఆ యాంకర్‌లు ఒకసారి వాళ్ళ భాష సరి చేసుకోమనండి. ఎవరిని పడితే వాళ్ళ పైన ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోరండి. ఎందుకు ఊరుకుంటారు? ఊరుకుంటారా? పైగా ప్రతి దాన్ని తీసుకొచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి ముడేసి అంటగట్టేసి మన సొంత పేపర్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది రాయించేయడమేనా? ఇంకా రాబోయే రోజుల్లో ఇరాను, అమెరికా యుద్ధం ఎందుకు జరుగుతుందంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అంటావేమో. అంటే మీ చేతకానితనాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నించేస్తున్నారంట. మీకే దిక్కు ముక్కు లేదు. మీరు ప్రశ్నించలేరు గానీ, మీరు అసెంబ్లీకి వెళ్ళి గట్టిగా మాట్లాడలేరు గానీ, నాగార్జున యాదవ్ గారు అంటే ప్రశ్నించేస్తున్నారంట. ఆళ్ళు ప్రశ్నించేస్తే రాష్ట్ర ప్రభుత్వం భయపడిపోతుందట. ఈ పనికిమాల డైలాగులు వద్దండి. నాగార్జున యాదవ్ అరెస్ట్‌కి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అసలు మాకు సంబంధం లేని వ్యవహారం అది. అది మీరు చూసుకోవాలి. అసలు ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిట్టాడు? ఎవరు తిట్టించారు? ఎవరున్నారు? ఎవరి ఆదేశాలతో తిట్టాడు? ఎందుకు తిట్టాల్సొచ్చింది? అది ఒకసారి మీరు సమీక్షించుకోవాలి. అది ఇప్పుడనే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడాడు. పెంసాని చంద్రశేఖర్ ఆయన్ని ఉద్దేశించి మాట్లాడాడు. అప్పుడు అలాగే పేలిపోయాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడారు. ఇంకా అదే అలవాటైపోయింది ఆళ్ళకి.
మళ్ళీ ఎవడు ఏమి చేయలేదులే. మన పార్టీ భాష ఇంతే, మన పార్టీ విధానాలు ఇంతే. అదే అలవాటయిపోయి ఇంక ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇష్టానుసారంగా మాట్లాడితే దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి మరి. వదిలేస్తారా? అందరూ చంద్రబాబు నాయుడు గారో, లేదంటే పవన్ కళ్యాణ్ లాగా, లేదంటే నారా లోకేష్ గారిలాగా ఉండరు. ఫోన్‌లే మాట్లాడితే మాట్లాడారు. పనికిమాలోళ్ళు ఆళ్ళని అరెస్ట్ చేస్తే ఏమొచ్చిద్దిలే అని చెప్పేసి వదలరు. శృతి మించితే ఎవరినైనా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. అది రావణ్ అయినా, కేవీ రెడ్డి అయినా, లేదంటే ఈ నాగార్జున యాదవ్ అయినా. నేను ఇందాక ఎప్పుడో ఒక వీడియో చూసాను. ఒక జర్నలిస్ట్ అనుకుంటా. సాక్షి టీవీలో అప్పుడప్పుడే కనపడతాం. ఇది తెలంగాణ మేధావుల కంటే యూనిటీ ఉందట. మనకు లేదట. ఎందుకున్నారండి? నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎవరు విమర్శించమన్నారు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము చెప్పామా? తప్పు చేసినోడు ఈ ప్రాంతం ఏంటి, కులం ఏంటి, మతం ఏంటి, ఆడికి అదేం ఉండదు. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా సరే, ఒకవేళ తప్పు చేసినోడు శిక్షకి అర్హుడైతే ఖచ్చితంగా శిక్ష అంచాల్సిందే. ఆంధ్రాకొచ్చి ఎలా అరెస్ట్ చేస్తారండి? మేమంత పిచ్చోళ్ళం కాదండి. కొంతమంది ఏదో తెలంగాణలో చేసి ఉండొచ్చేమో రాజకీయ ప్రయోజనాల కోసం. అది కూడా పర్టిక్యులర్‌గా ఒక పార్టీకి సంబంధించిన మద్దతుదారులో, సానుభూతి పరులో ఉంటారు. అది మనందరికీ తెలిసిందే. మేము అంత పిచ్చోళ్ళం కాదు, అంత గొర్రెలమి కాదు. మాకు తెలుసు ఎవరిని సమర్థించాలో, ఎవరిని వ్యతిరేకించాలి. తప్పు ఎవడు మాట్లాడినా తప్పే, అది నేనైనా సరే. నేను మాట్లాడినా, ఎవడు మాట్లాడినా తప్పు తప్పే. అలాగని చెప్పేసి ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ మళ్ళీ ప్రాంతీయవాదాలు తీసుకొచ్చి మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయమాకండి. ఆ పప్పులు ఇక్కడ ఉడకవు. ఎక్కడైనా ఉడుకుతాయేమో గానీ ఇక్కడ ఉడకవు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం. మీరు ఇలాంటి విష ప్రచారాలు ఇక్కడ కట్టిపెడితే బాగుంటుంది. ముందు మీ నాయకులకి చెప్పుకోండి. ఒరేయ్ బాబు ఎవరినైనా విమర్శించేటప్పుడు కాస్త తగ్గి మాట్లాడండి. ఒక పరిధి ఉంటది. ఆ పరిధి దాటమాకండి అని చెప్పుకుంటే ఈ రోజు ఈ కష్టాలు ఉండవు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పడి ఏడవమాకండి. మీకే సిగ్గది.